హాయ్ వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ కాలీఫ్లవర్ 65 అండి. ఎక్కువ ఫంక్షన్లో మనం ఎక్కువగా తింటాం కదండి కాలీఫ్లవర్ 65 అనేది. అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇదిగోనండి కాలీఫ్లవర్ ఒకటి మీడియం సైజ్ ఫ్లవర్ని అయితే నేను తీసుకున్నాను. దాన్ని అయితే ఈ విధంగా ఈ సైజులో ముక్కలను అయితే చేసుకున్నానండి. చూసారా ఈ విధంగా చేసుకున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో అయితే ఒక 2 గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. అయ్యే వెయిట్ చేయడానికి, ఎందుకంటే ఆ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. దీంట్లో అయితే కొంచెం కళ్ళుప్పు అయితే ఒక స్పూన్ ఫుల్గా వేసానండి. ఈ వాటర్ అంతా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ చూసుకుని పెట్టుకున్నాం కదండి, వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మంచి వాటర్ కడిగేసుకొని ఒక గిన్నెలో తీసుకుని ఈ వాటర్ వేడెక్కిన తర్వాత అప్పుడు దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో అయితే నేనైతే చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు అయితే వేసానండి. ఇదిగోండి పసుపు వేసి గరిటెతోటి అయితే తిప్పుకున్నాను. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడైతే ఈ ముక్కల్ని అయితే దీంట్లో వేస్తున్నానండి. దీంట్లో వేసిన తర్వాత ఒక 6-8 మినిట్స్ ఖచ్చితంగా ఉడకనివ్వాలండి. అది ఒకసారి తిప్పుతూ మధ్యలో చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే తీసుకోవచ్చు. మీకు తెలిసిపోతుంది ఉడికింది. కరెక్ట్గా 6-8 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. తర్వాత చిల్లులు గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. నేను వాటర్ అంతా తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. చూసారా చాలా పువ్వులు వస్తున్నాయి. చాలా వేడిగా ఉంది కదండి. దీన్ని పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. అంతలోగా మనం ఒక గిన్నెలోకి అయితే కార్న్ఫ్లవర్ ఒక గరిటె మీడియం సైజ్ గరిటె తీసుకున్నాను. దాంతో కొలుస్తున్నానండి. అదే గరిటెతోటి మైదా కూడా తీసుకున్నానండి. మైదా కూడా ఒక గరిటె. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, అలాగే గరం మసాలా ఒక స్పూన్ అండి. టేబుల్ స్పూన్ తోటి ఒక్కొక్క స్పూన్ తీసుకోండి సరిపోతుంది. సాల్ట్ కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికే దాంట్లో కళ్ళుప్పు యూస్ చేసాం కదండి, అందుకని తక్కువగానే వేసాను. కారం కూడా వేస్తున్నాను, 2 స్పూన్లు వేసాను కారం. అలాగే చిటికెడు కలర్, రెడ్ కలర్ యూస్ చేశానండి, ఫుడ్ కలర్. మీకు వేసుకోకపోయినా పర్వాలేదు, అది మీకు ఇష్టం అండి. ఒక టేబుల్ స్పూన్ తోటి ఆయిల్ అయితే వేసాను. దీన్ని ఫుల్గా కలిసేటట్టు తిప్పుకొని కొంచెం వాటర్ యూస్ చేస్తూ కలుపుకోవాలి. కలర్ అనేది మీకు ఆప్షన్ అండి, అంటే మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే చిటికెడు వేసాను. ఇదిగోండి ఇలా వాటర్ వేసి వండలు అనేవి లేకుండా ఫుల్గా మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి. మీడియం సైజ్ గరిటెతోటి అయితే మైదా ఒక గరిటె, అలాగే కార్న్ఫ్లవర్ ఒక గరిటె తీసుకున్నాం కదండి. అలాగే మీరు చిన్న కప్పుతోటి కూడా కొలుసుకోవచ్చు. అంటే ఫ్లవర్స్ సైజుని బట్టి వేరువేరుగా ఉంటాయి కాబట్టి దానికి ఎంత పడుతుందో అలా తీసుకోవచ్చండి. మొత్తం ఇలాగ కలిపేసుకుని దాంట్లో ఆల్రెడీ ఉడికించినవి ఉన్నాయి కదండి కాలీఫ్లవరు, ఆ ముక్కల్ని అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఫుల్గా కలిసేంత వరకు తిప్పుకోవాలి. దీంట్లో అయితే పచ్చిమిర్చిని అయితే ఒక 4 పచ్చిమిరకాయలని పొడుగ్గా సీరుకుని ముక్కలు చేసుకున్నాను, అవి కూడా వేస్తానండి. దీంట్లో ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే యూస్ చేయలేదండి. ఇదిగోండి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పటం వల్ల ఎక్కువసేపు దాని మధ్యలో కూడా ఆ జ్యూస్ అనేది వెళ్తుందండి. వెళ్ళి ముక్క బాగా లాక్కుంటుంది. ఆల్రెడీ ఉడికించిన ముక్కలే కాబట్టి చాలా త్వరగా లాక్కుంటాయి. మనకి ఉడికించడం వల్ల ఆయిల్లో వేసిన వెంటనే ఎక్కువసేపు పట్టదండి. ఇదిగోండి ఒక మూగిట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. అది వీటెక్కిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. 1 by 1 వేసుకోండి. ఆయిల్ అయితే బబుల్స్ అయితే బాగా వస్తుందండి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్నాక్ లాగా కూడా ఈవినింగ్ టైంలో కూడా చేసుకుని తినచ్చు. మీ పిల్లలకి స్నాక్ లాగా కూడా బాక్స్లో అయితే పెట్టచ్చండి. ఎక్కువ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు, పప్పు అలాంటివి వండుకున్నప్పుడు, ఫ్రై కింద 65 ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే వాళ్ళ కోసం అయితే కాదండి, ఎప్పుడు చేసుకునే వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో తీస్తున్నాను.
ఖచ్చితంగా ఎప్పుడు చేసుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి, బాగా వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి, రెండో వాయి కూడా వేస్తున్నాను. రెండో వాయి అయితే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా వీట్గా ఉంటుంది కదా, బయట అయితే కలర్ వచ్చేస్తుంది. లోపల కొంచెం దానికి మొత్తం వేగాలి అంటే మీడియంలో పెట్టుకుని వేపుకోవాలండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ కాలీఫ్లవర్ 65 అయితే ఎవరు ఎప్పుడు ట్రై చేయని పని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసి చాలా బాగా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి, చూసారా, చాలా బాగా వచ్చిందండి. కాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి.